బీఆర్ఎస్ టికెట్ నాకే లోక్సభ టికెట్ కోసం పెరుగుతున్న ఒత్తిడి. ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, మరో 12 స్థానాల కోసం ఆశావాహ క్యూ అట. కాంగ్రెస్ బీజేపీ ప్రజల్లో అసహనం వల్లే అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలతో కేసీఆర్ ఆరా. తెలంగాణ గళాన్ని వినిపించే వారి కోసం గాలింపు. తెలంగాణ గళాన్ని వినిపించే వారి కోసం గాలింపట. అబ్బాబ్బాబ్బా, మరి తెలంగాణ గళాన్ని వినిపించేటువంటి బొంతు రామ్మోహన్కు మరి టికెట్ ఎందుకు ఇవ్వలేదు? మరి ఆయన ఎందుకు కాంగ్రెస్ ఏరిండు? మరి ఆ బాబా ఫసీద్ని ఎందుకు ఏరిండు? శోభన్ ఎందుకు ఏరిండు? ఇవన్నీ తెలవాలి కదా. ఇంకా చాలామంది పోతూ ఉన్నారట, చాలామంది క్యూ కడుతూ ఉన్నారు. అసలు విషయం ఏంటంటే ఈ ఆర్టికల్ రాసినటువంటి ఎవరైతే సబ్ ఎడిటరో జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో నిజంగా కూడా నవ్వుకుంటూ రాస్తుంటాడు. ఈ అమ్మ ఈ దరిద్రవేంద్ర బాబు నాకెంత అంటగట్టరా నాయన, ఈ ఆర్టికల్ రాయో నాకేం చెప్తారా నాయన అని చెప్పేసి ఆయన మామూలుగా సర్కాజం ఉండకపోవచ్చు నాకు తెలిసితే. చాలా అద్భుతంగా నాకు తెలిసి నీ జీవితంలో రాసిన మంచి ఆర్టికల్ అనుకుంటా. ఆ జర్నలిస్ట్ రాసిన కానీ ఆయన అద్భుతమైన ఆయన జీవితంలోనే ఒక మంచి ఆర్టికల్ నేను అయితే అనుకుంటాను. ఎందుకంటే బీఆర్ఎస్లో టికెట్ల కోసం క్యూ కడుతున్నారట. ఆడ నల్గొండలో గుత్తా అమిత్ రెడ్డికి టికెట్ ఆయన వద్దంటున్నాడు, భద్రారెడ్డి టికెట్ వద్దంటా ఉన్నాడు. సికింద్రాబాద్ తలసాని కొడుకు కూడా వాళ్ళకు కూడా వద్దంటున్నారు. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. బీఆర్ఎస్ పోటీల ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. అనవసరంగా 20-30 కోట్లు 50 కోట్లు అనవసరంగా పోతాయి, డబ్బులు ఖర్చు పెట్టుకు తప్ప ఏమి ఉండదనే విషయం కూడా తెలుస్తూ ఉంది. సో ఇట్లా ఈ కామెడీ అన్నట్టు గుమస్తా అప్పుడప్పుడు కామెడీ చేస్తూ ఉంటుంది. ఈ బీఆర్ఎస్ టికెట్ నాకే ఒక ఆశవాల క్యూ మరి కామెడీ పండిస్తున్న గుమస్తా తెలంగాణ అని చెప్పేసి మనం చెప్పొచ్చు వాస్తవంగా. సో ఇట్లా ఉంది పరిస్థితి. బీఆర్ఎస్ టికెట్ నాకే లోక్సభ టికెట్ కోసం పెరుగుతున్న ఒత్తిడి. ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, మరో 12 స్థానాల కోసం ఆశావాహ క్యూ అట. కాంగ్రెస్ బీజేపీ ప్రజల్లో అసహనం వల్లే అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలతో కేసీఆర్ ఆరా. తెలంగాణ గళాన్ని వినిపించే వారి కోసం గాలింపు. తెలంగాణ గళాన్ని వినిపించే వారి కోసం గాలింపట. అబ్బాబ్బాబ్బా, మరి తెలంగాణ గళాన్ని వినిపించేటువంటి బొంతు రామ్మోహన్కు మరి టికెట్ ఎందుకు ఇవ్వలేదు? మరి ఆయన ఎందుకు కాంగ్రెస్ ఏరిండు? మరి ఆ బాబా ఫసీద్ని ఎందుకు ఏరిండు? శోభన్ ఎందుకు ఏరిండు? ఇవన్నీ తెలవాలి కదా. ఇంకా చాలామంది పోతూ ఉన్నారట, చాలామంది క్యూ కడుతూ ఉన్నారు. అసలు విషయం ఏంటంటే ఈ ఆర్టికల్ రాసినటువంటి ఎవరైతే సబ్ ఎడిటరో జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో నిజంగా కూడా నవ్వుకుంటూ రాస్తుంటాడు. ఈ అమ్మ ఈ దరిద్రవేంద్ర బాబు నాకెంత అంటగట్టరా నాయన, ఈ ఆర్టికల్ రాయో నాకేం చెప్తారా నాయన అని చెప్పేసి ఆయన మామూలుగా సర్కాజం ఉండకపోవచ్చు నాకు తెలిసితే. చాలా అద్భుతంగా నాకు తెలిసి నీ జీవితంలో రాసిన మంచి ఆర్టికల్ అనుకుంటా. ఆ జర్నలిస్ట్ రాసిన కానీ ఆయన అద్భుతమైన ఆయన జీవితంలోనే ఒక మంచి ఆర్టికల్ నేను అయితే అనుకుంటాను. ఎందుకంటే బీఆర్ఎస్లో టికెట్ల కోసం క్యూ కడుతున్నారట. ఆడ నల్గొండలో గుత్తా అమిత్ రెడ్డికి టికెట్ ఆయన వద్దంటున్నాడు, భద్రారెడ్డి టికెట్ వద్దంటా ఉన్నాడు. సికింద్రాబాద్ తలసాని కొడుకు కూడా వాళ్ళకు కూడా వద్దంటున్నారు. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. బీఆర్ఎస్ పోటీల ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. అనవసరంగా 20-30 కోట్లు 50 కోట్లు అనవసరంగా పోతాయి, డబ్బులు ఖర్చు పెట్టుకు తప్ప ఏమి ఉండదనే విషయం కూడా తెలుస్తూ ఉంది. సో ఇట్లా ఈ కామెడీ అన్నట్టు గుమస్తా అప్పుడప్పుడు కామెడీ చేస్తూ ఉంటుంది. ఈ బీఆర్ఎస్ టికెట్ నాకే ఒక ఆశవాల క్యూ మరి కామెడీ పండిస్తున్న గుమస్తా తెలంగాణ అని చెప్పేసి మనం చెప్పొచ్చు వాస్తవంగా. సో ఇట్లా ఉంది పరిస్థితి.